చేస్తున్నారా మీరిద్దరు అసలు? మేము గోవాలో ఉన్నాం. ఆహా, గోవాలో కొబ్బరి నీళ్ళు మాత్రమే దొరుకుతాయి అక్కడ. చిన్నపిల్లలు రా మీరు. గోవా అయితే కొంచెం స్పెషల్. ఓకే ఓకే, అర్థమైంది. దొంగలు తయారయ్యారు మీరిద్దరు. తినండి రా పాపం, అది కష్టపడి చేస్తుంది, మీరు ఏయరు ఎట్లాగో. అది కూడా కరెక్ట్ కదా సార్. అరే స్నేహం అంటే ఏమిటంటే పుస్తకాలు చెప్పలే. ఇంకా హీల్ చేస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం? మన స్నేహం ఇప్పుడు డిన్నర్ చేసేస్తున్నారు పిల్లలందరూ. డిజర్ట్స్ బిర్యానీ తిన్నాక ఇవి తింటాయని కోవిడ్ వేసిందంటారు. తినండి, ఫస్ట్ టేస్ట్ చూసి చెప్పండి. అరే తినండి రా పాపం, అది కష్టపడి చేస్తుంది, మీరు ఏయరు ఎట్లాగో. అది కూడా కరెక్ట్ కదా సార్. మీరు చేస్తారా? అరే వీళ్ళంతా మ్యాచ్ చూసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. అందరు ఇప్పుడు డిన్నర్ చేశారు, తర్వాత మ్యాచ్ చూస్తున్నారు పిల్లలంతా. ఓకే, వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు ఇంకా ఎటోలోటి. వాడు వెళ్ళిపోతున్నాడు. సో ఇలా బాయ్ చెప్పేసేసుకుంటున్నారు. ఇంకా రేపు అయితే రిషి వాళ్ళ ఇంట్లో పార్టీ ఉందన్నమాట. వాడి బర్త్డే కూడా ఎగ్జామ్స్ టైంలోనే వచ్చింది కాబట్టి వాడు పార్టీ ఇస్తున్నాడు మా అందరికి. అండ్ రేపు కలుద్దాం గైస్. ఓకే, వీళ్ళు ఇప్పుడు లేసారు. ఎంతసేపు అవుతుందిరా మీరు లేచి? లేసి ఇప్పుడు ఇక మళ్ళీ రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తారు? ఫ్రెండ్ వాళ్ళ ఇంటికా? చాలా ఇష్టం. చిన్నపిల్లలు అంటే అండ్ పెద్దోళ్ళు అంటే అమ్మమ్మలు నానమ్మలు కనిపిస్తే చాలు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో. ఏం చేస్తున్నారా మీరిద్దరు అసలు? మేము గోవాలో ఉన్నాం. ఆహా, గోవాలో కొబ్బరి నీళ్ళు మాత్రమే దొరుకుతాయి అక్కడ. చిన్నపిల్లలు రా మీరు. గోవా అయితే కొంచెం స్పెషల్. ఓకే ఓకే, అర్థమైంది. దొంగలు తయారయ్యారు మీరిద్దరు. ఇక్కడ మధ్యలో ఆగి కొబ్బరి నీళ్ళు తాగమని అంటే ఒక బాటిల్ ఫిల్ చేసుకొని కావాలని ఇంకొక బోండం కొట్టించుకొని తాగుతున్నారు ఇద్దరు. ఏంటి మమ్మీ ఎవడు? తాగండి ఇంకే. అవునా, అంటే వాళ్ళకి అలా ఇచ్చారులేండి, కొబ్బరి ఉంది, తాగారు ఇద్దరు. వాళ్ళిద్దరు అది ఇద్దరు నవ్వుతూ మీకు వీడియో చూపిస్తాను ఉండండి. అయ్యో దాని నోరు చిన్నది, మొత్తం పెట్టేసింది ఇది. ఇప్పుడైతే రిషికి ఏదైనా తీసుకెళ్ళడానికి చూస్తున్నాం అనమాట. బికాజ్ వాడికి ఏం తీసుకుందామన్నా ఏం తెలియట్లేదు ఇక్కడ టైం మీద. సో అందుకోసమే వాడికి ఏదైనా సంథింగ్ బేకరీలో ఒక చిన్నదే మనం తీసుకెళ్దాం అనేసి థాట్లో ఉన్నాం అన్నమాట. కేక్ ఆర్ సంథింగ్ చూడాలి. పేస్ట్రీ తీసుకెళ్దాం కదండి. ఇది బాగుంది. వాడి కోసం అయితే తీసుకొని వచ్చేసాం. సహృద కోవిద్ అయితే ఇక్కడ డ్రాప్ చేసాం రిషి వాళ్ళ ఇంటి దగ్గర. ఇంకా మనం ఎక్కడికి వెళ్దాం? అలా శిల్పారామంకి వెళ్దాము. వెళ్ళి చూద్దాం అక్కడ ఏముంటాయి. ఎప్పటి నుంచో వద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. అట్లీస్ట్ ఇప్పుడైనా కుదిరింది. ఇక్కడైతే టికెట్స్ తీసుకున్నాం, 2 టికెట్స్. లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు. సో అంటే చూద్దాం, పిల్లలు ఎలాగో లేరు, అక్కడికి వెళ్ళారు కాబట్టి కాసేపు
అంతా చూసాక అప్పుడు ఏమైనా తీసుకుందాం అనేది డిసైడ్ అవుతాం. ఆల్రెడీ మీరు వచ్చి ఉంటారు కదా చాలాసార్లు. అది నేను ఇప్పుడే ఫస్ట్ టైం రావడం. ఇది డ్రెస్ మెటీరియల్ కానీ ఇది చూడండి ఒకసారి, ఇది బాగాలేదు అంత అనిపించట్లేదా? అంత పిచ్చి పిచ్చిగా ఉంది కదా, డిజైన్ బాగా అన్నిటి అట్లా ఉంది తెలుసా. ఇక్కడ మనకి దొరకందంటూ లేదు, డెకర్ ఐటమ్స్ కానీ చాలా ఉన్నాయి ఇంట్లోకి, మంచివి తీసుకోవచ్చు. అన్నీ బాగున్నాయి, కాకపోతే క్వాలిటీగా ఉన్నాయి. ఇవి చూస్తున్నాను, ఇలాంటి పల్స్ ప్యూర్ పల్స్ కావాలని చెప్పేసి, ఒరిజినల్ పల్స్ కావాలని ఇలా ఒరిజినల్ పల్స్ కావాలని చూస్తున్నాను. చాలా పెద్దగా ఉంటుందంట, మనకు తిరిగే ఓపిక కావాలంటున్నారు కోవిద వాళ్ళ అమ్మ అయితే. సో ఇక్కడ శిల్పారామంకి అయితే వచ్చాము, చూద్దాం ఏమున్నాయో ఏంటో. మనకి ఇలాంటి అసలు చాలా టైప్స్ ఆఫ్ ఉన్నాయన్నమాట, మనకు నచ్చినవి తీసుకోవచ్చు, ఇంకా బార్గెనింగ్ చేసి తీసుకోవచ్చు, కొంచెం తక్కువ కాస్ట్లో ఇస్తారేమో. సహృదయకి చిన్న కప్పు అండ్ సాసర్ దీనికి ఏంటంటే దానికి చాలా ఇష్టం అనమాట ఇలాంటివి. అండ్ టీ అంటే చాలా ఇష్టం, కొంచెమే పోయమంటుంది ఈ మధ్యలో, బట్ అది అడిక్ట్ అయిపోయింది టీకి. మానిపిద్దామని చెప్పేసి ఎంత ట్రై చేసినా కూడా అసలు మానేయట్లేదు. కానీ మార్నింగ్ అడగదు, ఈవినింగ్ టైం అయిందంటేనే టీ కావాలంటుంది. ఇందులో పోద్దాం అయితే, ఇది తీసుకెళ్దాం. సహృద చూసి హ్యాపీ ఫీల్ అవుతుంది. చాలా క్యూట్ ఉంది, చిన్నది కప్పు. బయటనైతే సమ్మర్ స్టార్ట్ అయిపోయినట్టుంది, ఫుల్ ఎండ్ ఉంది. ఇంకా ఎవరైనా రావాలనుకుంటే మార్నింగ్ ఈవినింగ్ టైంలో షాపింగ్కి రావడం బెటర్ ఇక్కడ శిల్పారామంకి. మధ్యలో షుగర్ కేన్ జ్యూస్ తాగుతున్నాం అలా. ఇంక ఇక్కడ శిల్పారామంలో బోటింగ్ కూడా ఉంది వాటర్లో, పిల్లలు కూడా తిరుగుతున్నారు కొంతమంది. ఇది చాలా స్పేషియస్గా ఉంది, నాకు తెలిసి అయితే షాపింగ్ కూడా చాలా చేసుకోవచ్చు మన ఓపిక. ఇంకా సో ఇప్పుడైతే షాపింగ్ అయిపోయింది, ఎండలో మాడిపోయాము తిరిగి తిరిగి, కాళ్ళు కూడా లాగుతున్నాయి. ఇంకా సహృద వాళ్ళని పిక్ చేసుకోవడానికి వెళ్ళాలి. ఆల్మోస్ట్ వాళ్ళు 5 o'clockకి వస్తా అన్నారు. ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి పిక్ చేసుకొని మళ్ళీ వాళ్ళు ఎటు వెళ్తా అన్నారు, షాపింగ్ కదా అండి, మాల్కి వెళ్తా అన్నారు. సహృదకి ఏదో హీల్స్ అలాంటివి కావాలంట, ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఏవో కావాలంట. వాళ్ళకి కొనిచ్చేసి ఇంటికి వెళ్ళి ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి మంచిగా హాయిగా కాస్త రెస్ట్ తీసుకోవాలి పోయి. రిషి బర్త్డే 2 సార్లు రిషి బర్త్డే చేసుకుంటున్నారు, మళ్ళీ రిషి బర్త్డేకి వీళ్ళ ఇంటికి వచ్చారు. స్నేహం అంటే ఏమిటంటే పుస్తకాలు చెప్పలే. పర్లేదు, పట్టుకుండా అన్నా పర్లేదు. ప్రాణ స్నేహితులు జుట్టు తింటే జుట్టు పెరుగుతుందంట. వాడే వీళ్ళు తిన్నాం కూడా ఇదేంటి తిన్నా ఇలా కోవి పెట్టింది. మీరు లేకపోతే వానన్న మీరు చేంజ్ చేయండి, లేదంటే మీరన్న వాళ్ళగా చేంజ్ అవ్వండి. అట్లా అవునా? అది అందరు నాటి అసలు ఎండలో తిరిగి తిరిగి అలసిపోయాను నేనైతే. ఐ మీన్ కోవిద వాళ్ళ మమ్మీ కూడా అంతే. కానీ వీళ్ళకైతే ఏమనిపించట్లేదు చూడండి, షాపింగ్ అనగానే అసలు ఎంత ఎగ్జైటెడ్గా. సో నేను కోవి ఇప్పుడైతే ఫుట్వేర్కి వచ్చామన్నమాట, హీల్స్ కావాలనేసి. ఇంకా అమ్మ వాళ్ళందరూ పైనే ఉన్నారు, మేము ఇద్దరమే వచ్చాం కిందికి. చూస్తున్నాము కానీ అన్నీ పెన్సిల్ హీల్లోనే దొరుకుతున్నాయి, అదే చూస్తున్నాం. నాకు పెన్సిల్ హీల్ ఎంత అసలు భరించలేను అనమాట దస్తుతే. ఇక్కడ సహృద అండ్ కోవిద హీల్స్ చూస్తున్నారు తీసుకోవడానికి. సో టైం అయితే చాలా టైం అవుతుంది, ఇంకా సెలూన్ క్లోజ్ చేసేస్తారు ఫుడ్. ఇంక వీళ్ళకి హెయిర్ కట్ కావాలంట. సో ఫ్రెండ్స్తో ఉంటే ఆడుతూ పాడుతూ నవ్వుతూ ఎంజాయ్ చేస్తారు. బ్లాక్ తీసుకోవాలా? ఓకే నువ్వు ఇటు వచ్చేసావు.
వద్దనుకుంటుందంట ఇది. దాన్ని చూసి ఎందుకో దాని హెయిర్ కట్ కాగానే అతుకు పెట్టుకుంటే కాదు, దీనికి నచ్చలేదు అనుకుంటా. అక్కడ నుంచి లేసి వచ్చి నచ్చలేదు అని కాదు, అదే షార్ట్ ఉంది కదా అని భయం వస్తుంది అందుకు. ఓకే. లేకపోతే ఇక్కడ ఈ లెంత్ ఉంది కదా, ఇక్కడ నుంచి కట్ చేయించుకోవడం జస్ట్ ఇక్కడ నుంచి. చిన్న కింద నుంచి ఓ ఇప్పుడు కోవిద కూడా హెయిర్ కట్ చేయించుకుంటుంది. జస్ట్ ఫ్రంట్ లేయర్ మాత్రమే కట్ చేస్తుంది. చిన్ కిందికి. అవును అవును. వీళ్ళ హెయిర్ కట్ అయితే ఇలా కట్ చేయించుకున్నారు, బాగుంది. సో ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి పడుకోవాలి. ఇంకా నా దగ్గర బయట ఉన్నాయి. అమ్మ ఇప్పుడు దానికి శారీ కడుతున్నారు, దానికి వదిలేమా వదిలే ఎలా ఇలానే బాగుందా? ఇది నాకంటే హైట్ ఉంది, నేనే చిన్నపిల్లగా ఉంటా. ఇంకా హీల్స్ వేస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం? సహృద ఇయర్ రింగ్స్ అవి పెట్టుకుంది కానీ అంతగా అనిపించట్లేదు. అది ఇలా బుట్టాలు పెట్టుకోమంటుంది కోవి వాళ్ళ అమ్మ, కానీ వాళ్ళేనా వాళ్ళు వింటారా రోజా? అసలు వినరు. అలా పెట్టుకో నాకు తెలిసి అయితే, ఎందుకంటే ట్రెడిషనల్ లుక్ కిందకి వస్తాయి కదా, అందుకని ఇద్దరు రెడీ అవుతున్నారు. ఇక్కడ ఫైనల్ డే అయిపోయినట్టే, ఇంకా స్కూల్ టైం అవుతుంది వెళ్ళడానికి. ఇందులో ఉన్నాయి. వీళ్ళని రెడీ చేయాలంటే చుక్కలు ఇలాంటి టైం నాకు తెలిసి. నాని మీరు బాగున్నారని చెప్తుంది. నాని కూడా మీలానే కలిసిపోయింది, మీలానే బాగానే ఉంటారు, అందుకని మీరంతా ఒకటి బ్యాచ్ అనమాట. అవును, దానికి అదే సారీ కావాలంట. చెప్తే ఆ సారీ వద్దు వద్దు అనేది. ఫస్ట్ వీళ్ళిద్దరు అయితే రెడీ అయ్యారు. ఇప్పుడు వాళ్ళని స్కూల్లో డ్రాప్ చేయాలి. వచ్చి ఇక్కడ అందరం కూర్చున్నామన్నమాట. ఇప్పుడు ఇంటికి వచ్చాము, ఇంకా లాస్ట్ డే కదా, ఫ్రెండ్స్తో మేము అందరం గ్యాదర్ అవుదాం అనేసి కుదామని ఇంటికి అయితే వచ్చేసాము. మళ్ళీ ఫ్రెండ్స్ అందరు మళ్ళీ ఇక్కడికే వచ్చారు. మేము అదే ఫ్రెండ్స్ అందరు ఇక్కడికే వచ్చేసారనమాట. ఇంకా వీళ్ళకి ఎంత మిస్ అయిపోతాం అనే ఫీలింగ్ ఉన్నట్టుంది. సరే అని మేము కూడా యాక్సెప్ట్ చేసాము, అందరూ వచ్చారు ఇక్కడికే. ఇంకా వాళ్ళ కోసం పువ్వులు వేస్తున్నాము. ఎలా ఎంజాయ్ చేస్తారు కదా? చాలా బాగా చేస్తారు సెలబ్రేషన్స్. దీని ఫ్రేమ్ కనిపించట్లేదంట, దానికి ఇచ్చిన మెమెంటో కనిపించట్లేదంట. మీరు అందరు ఓపెన్ చేస్తారు, పాపం అది ఇల్లంతా ఎదుగుతుంది నాకు తెలిసి. ఊరికి వచ్చేసినట్టు అమ్మ అడుగుతున్నా మంచిదా? థ్యాంక్ యూ అమ్మ. వెళ్దామా? ఏదో వేరే ఊరికి వచ్చినట్టుంది 3 days వచ్చేసరికి. ముద్దుగా పనులు కూడా చేస్తున్నారు ఇద్దరు. కోవిడ్ ఎక్కువ చేస్తుంది, సహృద తక్కువ నాకు తెలిసి. సో ఇంకా స్కూల్ డేస్ అయిపోయాయి అని అయితే చెప్పొచ్చు కదమ్మా. మాకే ఏదో ఫీలింగ్ ఏదోలా ఉంది, అందుకే అందరం కలిసాము. ఫ్రెండ్సే కాదు, వీళ్ళే కాదు, మేము కూడా అందరం కలిసాము. ఈ ఫ్రెండ్స్ లైఫ్ లాంగ్ ఉండాలి అని అయితే కోరుకుంటున్నాను నేను. అండ్ ఎందుకంటే అందరు బాగుంటారు పిల్లలు, వాళ్ళందరూ వీళ్ళ గ్రూప్ వరకు. అంతేనా? సో మీకు ఈ బ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై సహృద బ్యూటీ ఛానల్. బాయ్.